హైవేస్ కరోనా సమయంలో కొన్ని విచిత్రమైనటువంటి కేసులు కోర్టుకు వచ్చాయి. అందులో నా భర్త ఎక్కువసార్లు లైంగికంగా కలుద్దామని అంటున్నాడు నన్నతో అన్నట్టుగా, ఇష్టం లేకపోయినా నాతో కలుస్తున్నాడు అన్నట్టుగా, ఇలా కొన్ని అంటే ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ మైండ్లోకి అద్దప్పకి వేరేది రావట్లేదు. వర్క్ ఫ్రమ్ చేసేవాళ్ళు కొంతమంది, ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది, లైక్ ఇంకొంతమంది వాడు స్నానం చేయడు, వాడి నుంచి వాసన వచ్చింది. ఇంకా ఇలా రకరకాలుగా ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. అండ్ ఒక ఆమె అయితే ఏకంగా నేను అసలు ఎప్పుడు తిట్టడు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇలా డిఫరెంట్ కేసెస్, రైట్? అందులో అటువంటి కేసు ఇప్పుడు ఒకటి వచ్చింది. పెళ్ళయి కొద్ది నెలలు అవుతుంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా. వాడెంత ఎర్రిబాగులోడంటే, వాడెంత మెంటలోడంటే, వాడెంత పిచ్చోడంటే, గంగా నది జలం తీసుకొనట నెత్తి మీద చల్లుకొనట, ఒంటి మీద చల్లుకొనట, కొంచెం స్నానం అయిపోయింది అంటాడంట. అదే అంటే పవిత్ర నదీ జలం, నేను పునీతుడినయ్యా, ఇంక స్నానం లేదా అంటాడంట. అది కూడా వారానికి ఒకసారి చల్లుకుంటాడు. 4 వారాలు అయ్యాయి కదా, నెల అయింది కదా, అప్పుడు స్నానం చేస్తాడంట. వామ్మో, వాడి నుంచి వచ్చే కంపు నేను తట్టుకోలేకపోతే నా వల్ల కాదురా బాబు అని ఆగ్రా కోర్టుకు వచ్చేసింది. అది కూడా ఇలాగ ముందు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక వాడితో నేను కాపురం చేయాలని నా వల్ల కాదు, వాడు వస్తున్నాడంటే ఆ కంపు భరించలేకపోతున్నాను నేను. అదేమంటే వారం గంగానది జలం నెత్తి మీద చల్లుకొని అయిపోయింది, పునీతుని ఎప్పుడు స్నానం అయిపోయింది అంటాడు. ఎట్ట భరించాలి వాడు, నా వల్ల కాదు అన్న. మరి ఏం చేద్దాం, ఇంక విడాకులే నాకు వద్దని చెప్పేసి ఆగ్రా కోర్టుకు వచ్చాను. కోర్టులో ఆ కేసుని టేకప్ చేస్తున్నారు. ఇక విచారణ నడవాలి. మీరేమంటారు చెప్పండి, విడాకులు తీసుకోవాలా వద్దా? అండ్ అటువంటి దిక్కుమని అలవాటు ఉన్నవాడితో ఉన్నటువంటి కరెక్ట్ కదా, విడాకులు తీసుకోవడం కరెక్ట్ అని నేనైతే అంటాను. లేదు ఒకటి నుంచి మారుతాడు, రోజు స్నానం చేస్తాడంటే, అట్లయినా సరే వారానికి ఒకసారి గంగానది జలం చల్లుకొని పునీతుడిని అయిపోయా స్నానం అయిపోయిందనే అటువంటి పెచ్చ ఆలోచన ఉన్నవాడితో, ఆ బుర్ర తక్కువ వేదతో ఉండటం కన్నా ప్రశాంతంగా విడాకులు తీసుకొని మంచోడిని చూసి చేసుకోవడం ఉత్తమం. నా సజెషన్ అయితే. మీ సజెషన్ అంటే కింద కామెంట్లో తెలియచేయండి.